భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల కీచకుడిగా అవతారమెత్తాడు. అసభ్యకర ప్రవర్తనతో విసుగు పుట్టించాడు. మాటలతో అసహ్యం కలిగించాడు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొన్ని రోజులుగా 9వ తరగతి విద్యార్థినికి నరకయాతన చూపిస్తున్నాడు ఉపాధ్యాయుడు రామదాస్. ఖమ్మం జిల్లా కారపల్లి మండలానికి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో విషయం వెలుగు చూసింది. పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడు రామదాస్కు దేహశుద్ధి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూమ్కి వస్తావా, నేను తీసుకెళ్తా, ఏమైనా అవసరం ఉందా, రండమ్మా నాతోని అంటున్నారంట పిల్లలు. సార్ పేరు రామదాస్ లంబడాయన. పిల్లలు చెప్పారు సార్, పొద్దున్న ఫోన్ చేస్తే మేము వచ్చినాం. ఇక్కడ వచ్చేసరికి ఇట్లా పిల్లలు అందరూ ఏడుస్తున్నారు. 9th క్లాస్ పిల్లలు దారుణంగా ఏడుస్తున్నారు. అయితే ఈ రూమ్ మొత్తం వెతికితే దొరకడం లేదు. అయితే పైన ఉన్నాడు, అమ్మ నీకు దండం పెడతా అంటున్నాడు. ఎవరికి దండం పెట్టేదని నేనే గుంజుకొచ్చిన బయటికి. ఇప్పుడు పోలీస్కి అప్పు చెప్పినారు. 9th క్లాస్ సార్, మా అమ్మాయి ఒక్కదానే అని కాదు సార్, మొత్తం 9th క్లాస్ మొత్తం పిల్లల్ని అట్లాగే చెప్తున్నాడు. మేము వచ్చేసరికి పిల్లలు బాగా ఏడుస్తున్నారు. అట్లా చేయొచ్చా? ఆయన కూడా పిల్లలు ఉన్నారు కదా. అయితే సార్ ఈయన చేసి రూమ్కి వస్తావా, నేను తీసుకెళ్తా, ఏమైనా అవసరం